కోటి జన్మల్లోని చేసుకున్నటువంటి పుణ్యం కారణంగానే శివుడిపై భక్తి అనేది కలుగుతుంది అని చెప్తారు. శివభక్తి తత్పరతలోని ఆంతర్యాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత సాయుధ్యం కలగాలి అని అంటే శివుడి యందు భక్తి కలగాలి అని కూడా చెప్తూ ఉంటారు. అనేక జన్మలలో భక్తి అలాగే ఆయన శరణాగతి ఉంటే కృష్ణే భక్తి ప్రజాయతే అనేటువంటి మాట కూడా ఉంది. ఏ రూపంలో ఉండేటువంటి భగవంతుడు ఏందైనా సరే భక్తి కలగాలి అని అంటే ఒక అదృష్టం ఉండాలండి. ఎందుకంటే లోకంలో తెలివైన వాళ్ళందరికీ భక్తి కలుగుతుందని మనం చెప్పలేం. భక్తి కలిగితే, శివభక్తి కలిగితే వాడు శివుడి కన్నా కూడా గొప్పవాడైపోతాడు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. మీకు ఉదాహరణకి ఇప్పుడు గుగ్గిల నాయనారు అని అంటారు. ఆయన నాయనమ్మార్లు ఉన్నారు కదా, భక్తితో శివుణ్ణి చాలా పరవశింపజేసినటువంటి వారు. అందులో సుగంధిం పుష్టివర్ధనం ఇలాంటి మాటలు విన్నటువంటి ఒక ఆయన ఈశ్వరుడి యొక్క సన్నిధిలో కనుక గుగ్గిలాన్ని కనుక వేస్తే ఆయనకి చాలా ఆనందం కలుగుతుంది అని గ్రహించాడు ఒక ఆయన. ఇంకా ఈయన్ని పరీక్షించాలని చెప్పి భగవంతుడు ఏం చేశాడంటే కనిపించినవన్నీ కూడా సంపదలు ఆయనకి ఏవే ఉన్నాయో అన్నింటినీ కూడా ఆయన హారతి కర్పూరం చేసేసాడు. ఇప్పుడు ఆయనకి ఇంక ఇవ్వటానికి ఏమీ లేదు. అప్పుడు ఏం చేశాడంటే వీడిని పరీక్షించడానికి ఇదిగో ఇంత గుగ్గిలో ఉంది అని శివుడే ఓ తలబాగా కట్టుకుని ఓ నందీశ్వరుణ్ణి వాహనంగా చేసుకుని ఆ ఎద్దుకి బండి కట్టి ఆ బండి మీద బాగా పెద్ద గుగ్గిలం వేసుకుని ఆయన అమ్మటం మొదలుపెట్టాడు. ఈయన దగ్గర ఏ వస్తువు లేదు, తాకట్టు పెడదామని ఇంకేదో భార్య దగ్గరికి వెళ్ళి చెప్పాడు. ఆవిడ పసుపు తాడు కట్టుకుని ఈయన భక్తి తెలుసు కాబట్టి మంగళసూత్రాలు ఇచ్చేసి ఆ మంగళసూత్రాలు అమ్మేసి ఈ మొత్తం గుగ్గిలం కొనేసి ఆయన అనుకున్నట్టు ఈ గుగ్గిలను కొద్ది కొద్దిగా కాదు ఒకేసారి అంటించేసి ఆ శివుడు ఆ అనుభూతితో ఉంటే ఆ స్వామి అనుభూతిని మనం కూడా అనుభవించాలని చెప్పి ఒకేసారి పెట్టేసి ఆ భక్తిలో ఉక్కిరి బిక్కిరే ఆయన పాపం ఆ భక్తుడికి తెలియదు ఆ గుగ్గిల వాసనతో తను చచ్చిపోతుంది. అటువంటి స్థితి తెచ్చుకున్నాడు. భక్తుడు చనిపోతా ఉంటే భగవంతుడు ఊరుకుంటాడా? ఆయన వెంటనే ప్రత్యక్షం అయిపోయి ఈ గుగ్గిల ధూపానికి ఆర్పి ఆ నాయనమ్మని రక్షించాడు. ఆయన బోళ్ళన్ని సంపదలు ఇచ్చి ఆయన మరణాంతంలో తన కైలాసంలో ఉండేట్టుగా శాశ్వతంగా శివపరివారానికి ఎలా అయితే కైలాసంలో స్థానం ఇచ్చాడో అలాంటి స్థానం ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, భక్తుడు ఓడిపోయాడా, భగవంతుడు ఓడిపోయాడా? భక్తుడిని పరీక్షిద్దామని భగవంతుడే ఆయన దిగి రావాల్సి వచ్చింది. కాబట్టి ఆ శివభక్తి పారమ్యము అని కలగాలి అని అంటే ఎంతో పుణ్యం ఉండాలి, ఎంతో పెట్టి పుడితే కానీ భగవంతుని యందు భక్తి అనేటువంటిది ఉదయించదండి. నాకు భక్తి ఉందండి అని చెప్పడం చాలా సులభం, కానీ అది త్రికరణ శుద్ధిగా కలిగి ఉండటం అనేటువంటిది ఒక అదృష్ట విశేషం.